వెన్ టు విజిట్ ఎ డాక్టర్ వెన్ దర్ ఇస్ హెడ్ ఇంజరీ. అంటే పీడియాట్రిషియన్ని తలకి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయితే కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే యూజువల్గా పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 7-8 years ఏజ్ వరకు పిల్లలు తరచూ దెబ్బలు తగులుతూ ఉంటుంది, తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎస్పెషల్గా ఇన్ఫాన్స్ 1 year పిల్లలకి బెడ్ నుంచి కింద పడిపోవడము, క్రెడిల్ నుంచి కింద పడిపోవడము, యాక్సిడెంటల్ ట్రామా, ఇట్లా హెడ్ బ్యాంగ్ అయినప్పుడు ఇట్లా దెబ్బలు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మిడిల్ ఆఫ్ ద నైట్ కింద పడిండ్రు, నెక్స్ట్ ఏం చేయాలి? సో షుడ్ వి బీ వరీడ్ ఆర్ నాట్? సో ప్రతిసారి కంపల్సరీ పీడియాట్రిషియన్ కలవాలన్నా, ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కలవాలన్నా లేదా, అది నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే హెడ్ ఇంజరీ అనేది వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. వాళ్ళకి తరచూ ఆడుకోవడం దీనివల్ల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎలాంటి టైంలో మనం జాగ్రత్త పడాలి? సో చాలామంది బెడ్ నుంచి పడిపోవడం వల్ల ఏం కాదులే అని కొంతమంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే పిల్లల్లో అనేది సాఫ్ట్ బోన్స్ ఉంటుంది అన్నట్టు. సో స్కల్ హార్డ్గా ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి రిస్క్ ఎలా ఉంటుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. ఓకే, ఈవెన్ 1 feet హైట్ నుంచి పడిపోయినా కూడా రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. సిమిలర్లీ 10 feet హైట్ నుంచి పడినా కూడా రిస్క్ ఉండకపోవచ్చు. సో ఇట్ కెన్ బి ఐదర్ వే. సో ఎలా అయినా అవ్వచ్చు. అంటే తక్కువ హైట్ నుంచి పడింది కదా ఏం కాదు అనుకోకూడదు, ఎక్కువ హైట్ నుంచి పడుతుంది కదా అని టెన్షన్ పడిపోవడం లాంటివి కూడా జరగకూడదు అన్నట్టు. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళాలి? మోస్ట్ ఇంపార్టెంట్, సో చైల్డ్కి లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది అంటే కింద పడిన వెంటనే కళ్ళు తిరిగిపోతున్నాయి, లేదా రికగ్నైజ్ చేయట్లేదు, లేదా బాగా మత్తుగా నిద్రపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది అని అంటే అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కిడ్ అయినా కానీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి.